ములుగు జిల్లా తాడ్వాయి నుండి మేడారం వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుకు ఇరువైపులా భక్తులు తమ తమ వాహనాలు ఆపివేశారు. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వీఐపీ వాహనాలను అనుమతించి సాధారణ భక్తులను ఆపివేయడంతో కొంతమంది భక్తులు ఇదెక్కడి పద్ధతి అని పోలీసులను ప్రశ్నించారు. మేడారం ట్రాఫిక్ జామ్పై మా వరంగల్ ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. మహాజాతర పట్టుమని 2 రోజులు లేకముందే తాడవాయి నుంచి మేడారం వచ్చే వాహనాలు మొత్తం ట్రాఫిక్ జామ్ అయి చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి భక్తులు నెలకొనడం జరుగుతుంది. దానిపై పోలీసు వారు కొన్ని వెహికల్ని పంపించుకుంటూ కొన్ని వెహికల్స్ని ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ఇదే నేపథ్యంలో చాలా జాతరకు ముందుగానే ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అయితే తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది వ్యవస్థ అయితే భక్తుల్లో నెలకొంది. దీన్ని పోలీసు యంత్రాంగం సరైన రీతిలో ఈ వ్యవస్థని పెట్టకపోతే ఇప్పటికే జామ్ అంటే జాతర టైంలో కూడా పూర్తిగా వాహనాలు ఎక్కడెక్కడ జామ్ అయ్యి భక్తులు మొత్తం ఇరుక్కునే ప్రమాదం ఉంది. దీనిపై జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి ఎక్కడైతే ట్రాఫిక్ ఆంక్షలు ఏదైతుందో తక్షణమే ఆ ప్లేస్లో అధికారులు నిర్ణయించి వెళ్ళే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మేడారం నుంచి తాడవాయి వచ్చే కోణంలో సైడ్కు భక్తులు వంటలు చేసుకోవడం రోడ్ల మీద వాహనాలు ఆపడంతో అటు నుంచి ఇటు నుంచి పోయే 2 వాహనాలకు కూడా ట్రాఫిక్ చాలా ఇరుక్కుపోవడం జరుగుతుంది. దాన్ని కూడా పోలీసు వారు తక్షణమే తన రక్షక వెహికల్ పెట్టి కొంతమంది కొంతమంది ఎవరైతే కొంత కానిస్టేబుల్ని పంపించి ఇరువైపులా రోడ్డు పక్కన ఆపిన వాహనాలను అయితే క్లియర్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. దానిపై కొంతమంది భక్తులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏ విధంగా ఇప్పుడు మీకు గత జాతరకి ఈ జాతరకి ఇప్పుడు ట్రాఫిక్ జామ్ వల్ల మీకు ప్రాబ్లం ఏమైతుంది? చాలా ఇబ్బంది అయింది. అసలు కార్లు వండుకున్నాయి ముందు పోయినాయి, వెనక కార్లు తీసి ఇటు పెడతారు. మేము ఎట్ట వండుకోవాలి, ఎటు పోవాలి, అటు వండుకున్నాయి పోయినాయి, ఇటు మనుషులు పంపమంటారు. ఎట్ట పాత్రండి, ఎట్ట పోయి వండుకొని తింటారు. అటు రమ్మంటే ఎట్ట పాత్ర చెప్పు, ఇటు రావాలి, ఇటు అన్ని కార్లు పోవాలి. అన్ని కొన్ని మందిని పంపిస్తారు, కొన్ని మందిని పంపించట్లే. ఇయో పిల్లలు అటు పంపిస్తారు, మామూలు వాళ్ళని ఇటు పంపిస్తారా? అదేమిటి పద్ధతి? అందరిని మంచి పంపించండి. ఇక మాకు వండుకున్నాయో ముందు పోయినాయి, ఇప్పుడు మా కార్ని తీసి ఆడబెట్టి మేము ఎట్లా పోవాలండి? ఇటు నుంచి పంపమంటారు. ఎట్ట పాత్రండి చెప్పు, మీరే చెప్పండి. మాకు కారు ముందు పోయింది, మా కారుని పంపించండి. నమస్కారం సీఎం గారికి నమస్కారం, మా కారు మాకు పంపించండి. చూశారు కదా, విఐపీలకు ఒక దర్శనం, పేదవారికి ఒక దర్శనం అనే విధంగా భక్తులు అయితే చాలా ఆవేదన చెందడం జరుగుతుంది. పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా ఇరువైపులా అంటే ఇప్పుడు మేడారం నుంచి తాడవాయి వరకు వంటలు చేసుకుని పక్క దారులలో వాహనాలు ఆపడంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అవడం జరుగుతుంది. 100% జలీల్తో శ్రీనివాస్, మేడారం.